హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ప్రీవియస్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ వీడియో చాలా వైరల్ అయింది. ఒక 10K మెంబర్స్ చూసిండ్రు దాన్ని. ఎవరైతే చూడలేరో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, లేకపోతే నా ఛానల్లో పోయి సెర్చ్ చేస్తే అదే మోస్ట్ వ్యూడ్ వీడియో, పోయి చూడండి. సో ఈరోజు మనం ఈడియమ్స్ చేయబోతున్నాం. ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్లో మోస్ట్ రిపీటెడ్ అడిగిన ఈడియమ్స్. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఎట్ యువర్ బెంక్ అండ్ కాల్ అంటే ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే పూర్తి నియంత్రణ కలిగి ఉండడం. ఎవరి పైన అయినా పూర్తి నియంత్రణ కలిగి ఉండడం. అంటే టు టు హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ సమ్వనా, టు కాల్ సమ్వన్ రెస్పెక్ట్ఫుల్లీ అంటే ఎవరినైనా రెస్పెక్ట్ఫుల్లీ పిలవడమా, ఇదైతే కాదు. టు హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ సమ్వన్, ఎవరిపైనైనా ఈ కంట్రోలే లేకపోవడమా, కాదు. దీని ఆపోజిట్, ఎవరిపైనైనా పూర్తి కంట్రోల్ ఉండడం, అయితే ఇది అయితే కాదు, ఇది కూడా కాదు. టు టు కాల్ సమ్వన్ అండ్ దెన్ దీని ఎవరినైనా పిలిచి మళ్ళీ ఇంకా పిలవకుండా ఉండడమా, ఇది అయితే కాదు. టు హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ సమ్వన్ అంటే పూర్తి నియంత్రణ కలిగి ఉండడం ఎవరిపైన, ఇదే కరెక్ట్. ఇంకా నా వీడియోస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ దిగుతున్నాయంట, అవి అయితే పక్కా చూసి ఉండి, లేక మీరు కామెంట్స్లో అయినా చూడొచ్చు అది ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. ఓకే, లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ నైట్ ఓల్ అంటే రాత్రంతా మేల్కొని ఉండడం. వాడు పండుకోడు, రాత్రి అంతా మేల్కొని ఉంటాడు, ఇది మీనింగ్ అన్నట్టు ఈ ఈడియంది. ఓకే, సమ్వన్ హూ హ్యాస్ గుడ్ ఐసైటా, ఇదైతే కాదు. ఎవరైనా మంచి కనిపిస్తుంది గుడ్ ఐసైటా, ఇదైతే కాదు, రాంగ్ అవుతుంది. సమ్వన్ హూ వర్క్స్ వెరీ హార్డా, ఇదైతే కాదు. సమ్వన్ హూ నెవర్ వర్క్స్ అంటే ఎప్పుడు పని చేయకుండా ఉంటాడు, పనికి సంబంధమే లేదు ఇక్కడ, ఇవి రెండు కాదు. ఏ పర్సన్ హూ ప్రిఫర్స్ టు బి అవేక్ లేట్ నైట్ అంటే రాత్రంతా మేల్కొని ఉంటాడు ఒక పర్సన్, ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే గులాబీల మంచం అంటే వాని లైఫ్లో ఏం ప్రాబ్లం లేదు, మంచిగా వాని లైఫ్ మంచిగా ఉంది, ప్లిజెంట్గా సాగుతుంది, ఏం ప్రాబ్లం లేకుండా, ఏం అడ్డంకులు లేకుండా మంచిగా సాగుతుంది వాని లైఫ్. అదే ఈ ఈడియం మీనింగ్, అదే ఏంటంటే ఏ ప్లిజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే బ్యాగ్ మరియు సామానాలు. మనం ఏడైనా ట్రావెలింగ్కి పోతాం, అప్పుడు మన బ్యాగ్ ఇంకా సామానాలు అన్నీ తీసుకొని పోతాం, అది ఈ ఈడియం మీనింగ్. లాట్స్ ఆఫ్ బ్యాగా, ఓన్లీ బ్యాగ్స్ కాదు, అన్ని బ్యాగ్ మరియు సామానాలు తీసుకుపోతాం, ఓన్లీ బ్యాగ్స్ తీసుకోవం అంటే ఇది రాంగ్. టు మేక్ ఏ బిగినింగ్ ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయడమా, ఇదైతే కాదు. క్లోజ్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు వస్తుంది, ఇది కూడా కాదు. విత్ ఆల్ బిలాంగింగ్స్, విత్ ఆల్ బిలాంగింగ్స్ అంటే అన్ని సామానాలు తీసుకోవాలి. ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అంటే ఒక పర్సన్ ఉంటాడు, మనం వాడు మనకు నచ్చుతాడు ఇంకా నచ్చడు ఒకటే టైంలో, ఇదే మీనింగ్. హ్యావింగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ సిమిలర్ టు వన్స్ అంటే ఒకడు నచ్చుతాడు ఇంకా సేమ్ టైంలో నచ్చడు కూడా. ద వైస్ అండ్ వేర్స్, ద వైస్ అండ్ వేర్ పోర్ట్స్, ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే అండర్లయింగ్ రీజనా, సమ్మరియా, ఇంట్రాగేషనా, మినేట్ అబ్జర్వేషనా అంటే ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రహస్యమైన విషయం, అది ఇంపార్టెంట్. ఏదైనా ఒక రహస్యమైన విషయం ఉంది, అది ఇంపార్టెంట్ కూడా. సంథింగ్ దట్ ఈస్ హైడెన్ బట్ ఇంపార్టెంట్, ఏదైనా రహస్యమైన విషయం అది ఇంపార్టెంట్, రహస్యమైన విషయం ఉంది ఇంకా ఇంపార్టెంట్ కూడా ఉంది. అంటే అండర్లయింగ్ రీజన్ సమ్మరీ అంటే అండర్లయింగ్ రీజన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏదైనా రహస్యమైన విషయం ఇంకా ఇంపార్టెంట్ ఉంది, ఇది వస్తుంది కరెక్ట్. సమ్మరీ ఎందుకు వస్తుంది, రాదు. ఇంట్రాగేషన్ ఎందుకు వస్తుంది, ఈడ రాదు అసలు. మినేట్ అబ్జర్వేషన్ కూడా, ఇది కూడా రాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్, ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే నమ్మక ద్రోహి అన్నట్టు. అంటే ఏ డిసిలీట్ఫుల్ పర్సన్ అంటే నమ్మక ద్రోహి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ డిసిలీట్ఫుల్ పర్సన్ అంటే నమ్మక ద్రోహి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఈడియం టు కాల్ ఇన్ క్వశ్చన్ అంటే సవాలు చేయడం, ఎవరినైనా ఛాలెంజ్ చేయడం అన్నట్టు. అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఛాలెంజ్ చేయడం వస్తుంది. షో డిఫరెన్స్ వస్తుందా, రాదు. టు టేక్ ఏ రిజాల్యూట్ స్టాండ్ అంటే ఇది కూడా రాదు. డిస్లైక్ ద అరేంజ్మెంట్ రాదు. ఎవరినైనా సవాల్ చేయడం, ఛాలెంజ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ ఫిట్ యాజ్ ఏ ఫీడిల్ అంటే ఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ అంటే మంచిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఏది ప్రాబ్లమ్స్ కానీ ఏది డిసీజెస్ లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండడం, ఇదే మీనింగ్ ఈ ఈడియంది. అంటే ఇన్ గుడ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యంగా ఉండడం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వైల్డ్ గోస్ చేజ్ అంటే అర్థం లేని దాని వెనుక మనం పరిగెట్టడం. అంటే టు డూ సంథింగ్ పాయింట్లెస్ అంటే మనం అర్థం లేదు, ఆ పనిని చేస్తే అర్థం లేదు అయినా మనం దానికోసం పరిగెడుతున్నాం, అట్లా వైల్డ్ గోస్ అండ్ చేజ్. నెక్స్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే తనను తాను పొగుడుకోవడం అన్నట్టు. అంటే టు ప్రైజ్ వన్ సెల్ఫ్, తనను తాను పొగుడుకోవడం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే
యాడ్ ఫ్యూల్స్ టు ద ఫ్లేమ్స్. ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే కష్టంగా ఉన్న పరిస్థితిని మరింత కష్టంగా చేయడం. ఆల్రెడీ కష్టంగా ఉంది కానీ దాన్ని మరింత కష్టంగా చేయడం. అంటే మేకింగ్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్, ఆల్రెడీ కష్టంగా ఉంది ఒక సిచ్యువేషన్, దాన్ని మరింత కష్టంగా చేయడం. ఇదే ఈ ఈడియం మీనింగ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈడియం హ్యాంగ్ ఇన్ దేర్ అంటే వదులుకోవద్దు. హ్యాంగ్ ఇన్ దేర్ అంటే ఈ ఈడియం ఇంపార్టెంట్. వదులుకోవద్దు అంటే డోంట్ గివ్ అప్, వదులుకోవద్దు ఇట్లా. నెక్స్ట్ మీనింగ్, నెక్స్ట్ ఈడియం ఏంటంటే లూజ్ యువర్ మార్బుల్స్ అంటే పిచ్చివాడు అయిపోవడం అంటే టు లూజ్ ద వెల్త్ అంటే పైసలు వదులుపోవడం అంటే పైసలు లూజ్ చేయడం, ఇదైతే కాదు. టు వేస్ట్ రిసోర్సెస్ అంటే ఇది కూడా కాదు. టు బికేమ్ ఇన్సేన్ అంటే ఎనర్జీ ఫూలిష్, పిచ్చివాడి అయిపోవడం. అదే లూజ్ యువర్ మార్బుల్స్ అంటే పిచ్చివాడు అయిపోవడం అంటే టు బికమ్ ఇన్సేన్ అంటే పిచ్చివాడు అయిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. బైట్ ఆఫ్ మోర్ దెన్ యూ చీవ్ అంటే మీరు పూర్తి చేయలేని పనిని తీసుకోవడం. మనం పూర్తి చేయలేని పనిని తీసుకోవడం అంటే టేక్ ఆన్ ఏ టాస్క్ యూ కెనాట్ ఫినిష్ అంటే మనం పూర్తి చేయలేము ఆ పనిని, అయినా మనం తీసుకోవడం. ఇదే ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే బైట్ ఆఫ్ మోర్ దెన్ యూ చీవ్ అంటే పూర్తి చేయలేని పనిని మనం తీసుకోవడం. అంటే టేక్ ఆన్ ఏ టాస్క్ యూ కెనాట్ ఫినిష్ అంటే మనం ఆ టాస్క్ని ఫినిష్ చేయలేం, అయినా మనం తీసుకుంటాం. అదే ఈ ఈడియం మీనింగ్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. టు బీ ఇన్ డోల్ డ్రమ్స్ అంటే సాడ్, బాధ కూడి ఉండడం. సాడ్ అంటే బాధ కూడి, డిప్రెషన్లో ఉండడం అట్లా. టు బీ ఇన్ లో అండ్ డల్ స్పిరిట్, లోగా అంటే బాధలో ఉండడం, డిప్రెషన్లో లో స్పిరిట్లో ఉండడం. అది. నెక్స్ట్ క్వశ్చన్. ద బెస్ట్ థింగ్ సిన్స్ స్లైస్డ్ బ్రెడ్ అంటే నిజంగా మంచి పని ఆవిష్కరించడం అంటే నిజంగా ఒక కొత్త ఇన్వెన్షన్ చేయడం, ఏదైనా ఒక మంచి పని చేయడం అంటే ఏ రియలీ గుడ్ ఇన్వెన్షన్ అయినా ఒక మంచి పని చేయడం, మంచి ఆవిష్కరణ చేయడం అట్లా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హర్క్యులిన్ టాస్క్ అంటే ఈ ఈడియం మీనింగ్ ఏంటంటే కష్టమైన పని, ఏదైనా ఒక కష్టమైన పని చేయడం అంటే ఏ టఫ్ జాబ్ అన్నట్టు. ఇంకా హ్యాండ్ ఇన్ గ్లవ్ అంటే ఎవరితోనైనా సన్నిహితంగా ఉండడం అంటే ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండడం అంటే టు బీ ఇన్ క్లోజ్ అసోసియేషన్ అంటే ఒక ఫ్రెండ్లీగా ఎవరితోనైనా సన్నిహితంగా ఉండడం, ఫ్రెండ్లీగా ఉండడం. నెక్స్ట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే న్యాయమైన పోటీ అంటే ఒక ఫేర్ పోటీ అన్నట్టు. అంటే ఒక ఫేర్ కాంపిటీషన్, ఇద్దరి మధ్యలో ఇద్దరు రన్నింగ్ చేస్తున్నారు, ఇద్దరి మధ్యలో ఒక ఫేర్ పోటీ అంటే పోటీలా అంటే న్యాయమైన పోటీ అన్నట్టు. నెక్స్ట్ ఈ ఈడియం, ఆల్రెడీ నేను ఈడియం చెప్పిన ఈ వైల్డ్ గూస్ చేస్ ఈ ఈడియం మీనింగ్ చెప్పండి. ఓకే, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది ఈ ఈడియమ్స్ 20 టాప్ ఈడియమ్స్ అన్నట్టు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అన్ని టాప్ అడిగిన ఈడియమ్స్. ఇంకా ఇది చాలా కష్టపడి చేసిన వీడియో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పార్ట్ 2 ఇది పార్ట్ 1 20 క్వశ్చన్. ఇంకా పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 చేయండి ఈడియమ్స్ అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా 1K సబ్స్క్రైబర్ అయిపోయినాయి. ఇంత ఒక 8 డేస్లోనే 1K సబ్స్క్రైబర్ చేయడం అంటే చాలా ఒక పెద్ద టాస్కే. అది మీ వల్లనే అయింది. సో థ్యాంక్స్. ఇంకా అంటే ఇంతమంది సబ్స్క్రైబర్ అయిపోయినారు 1K సబ్స్క్రైబర్ అంటే నా బాధ్యత కూడా పెరిగింది. అంటే కంటెంట్లో ఏంది కాంప్రమైజ్ చేయకూడదు. క్వాలిటీ కంటెంట్ అంటే ఎంతమంది చూస్తున్నారుగా, క్వాలిటీ కంటెంట్ చేయాలి, అది నా బాధ్యత కూడా పెరిగిపోయింది. సో నేను కూడా ఇంకా కరెక్షన్ అంటే తప్పులు ఇంకా వీడియోస్లో ఒక్క తప్పు కూడా లేకుండా నేను ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.